హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్. ఇది 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కంప్లీట్‌గా లవ్ అండ్ కమ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ అంటే కిస్ అండ్ హగ్ సీన్స్ ఉంటాయి. మూవీలో అక్కడక్కడ అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ అలోన్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఆనా అనే అమెరికా అమ్మాయి ఉంటది. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి జాబ్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనేదే తన డ్రీమ్ అనమాట. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విక్టోరియన్ పోయట్రీ మీద థీసిస్ చేయాలనుకున్నది. అందుకని లండన్ వెళ్తుందనమాట. అక్కడ లండన్ వెళ్ళాక ఒక కొత్త పరిచయం తనకి ఏర్పడుతది. ఆ పరిచయం తను ఎలా ఫీల్ అయింది, ఏంటి అనేది ఈ స్టోరీ అనమాట. మూవీ స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ బాగుంటాయి. తర్వాత ఇది కంప్లీట్‌గా ఒక పొయెట్రిక్ మూవీ అనమాట. కొంతమందికి నచ్చుతది. ఇది కొంతమందికి అంతగా నచ్చదనమాట. నాకైతే అంతగా అనిపించలేదు ఆ లవ్ సీన్స్ గాని అవన్నీ. మనం జనరల్‌గా చూసే లవ్ స్టోరీ లాగే అనిపిస్తది. ఈ మూవీ మిడిల్‌లో ఒక ట్విస్ట్ పెడతాడు. ఆ ట్విస్ట్ బాగుంటది. కానీ ఆ ట్విస్ట్‌ని చూడంగానే నాకు మన తెలుగు మూవీస్ ఒక సినిమా గుర్తొచ్చిందనమాట. మీరు చూస్తే ఆ సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఆ ట్విస్ట్ మీది నుంచే మూవీ వెళ్తూ ఉంటదనమాట. లాస్ట్‌కి కూడా ఒక మంచి ఫీల్‌తోనే మూవీ ఎండ్ చేస్తాడు. మూవీ కూడా ఓవరాల్‌గా అక్కడకొచ్చే లవ్ సీన్స్ కొన్ని బాగుంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఆ ట్విస్ట్ కూడా నాకు పెద్దగా ఎఫెక్ట్‌గా అనిపియలేదు. అలాంటి కాన్సెప్ట్స్ మన దాంట్లో చాలానే వచ్చాయి. నాకైతే ఆ ట్విస్టు, ఆ కాన్సెప్ట్ వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేశారో అదైతే నాకు పెద్దగా రీచ్ అవ్వలేదని అనవచ్చు. మీరు కూడా చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఇది కంప్లీట్‌గా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్. ఈ మూవీ ఏదో అనుకోని చూస్తే అంతగా ఏమి రీచ్ అవ్వరు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్. పొయెట్రీ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు నచ్చుతది. అండ్ ఇందులో ఒక ట్విస్ట్ చెప్పా కదా! ఆ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఎండింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక సాడ్ ఎండింగ్ లాగే అనిపిస్తది. కానీ మంచి ఫీల్‌తోనే ఎండ్ చేస్తాడు. ఇక ఈ మూవీలో ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే యానా క్యారెక్టర్ సోఫియా కార్సన్ చేసింది. తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తను బాగా సెట్ అయిందనమాట ఈ క్యారెక్టర్‌కి. జైమీ డేవెన్‌పోర్ట్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. యానా అండ్ జైమీ మధ్య వచ్చే లవ్ సీన్స్ కొన్ని బాగుంటాయన్నమాట. కొన్ని బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తాయి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ కూడా ఓకే బాగానే ఉంటది. అండ్ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. యాక్షన్ టైప్ మూవీ కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా తెలుగు కవిత్వం కూడా కొన్ని చోట్ల బాగుంటాయన్నమాట. కొన్ని తెలుగు కవిత్వాలు కూడా మంచిగా రాశారు. దీనికి ప్రొడక్షన్ నెట్‌ఫ్లిక్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా టీమ్‌తో కూడా మంచిగా తెలుగు డైలాగ్స్ కూడా రాయించారు. నేను తెలుగులోనే చూసాను. తెలుగులో కూడా బాగానే ఉన్నాయి డైలాగ్స్. చూడొచ్చు. తెలుగు వర్షన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఏందంటే వినడానికి, చూడడానికి కాస్త బాగానే ఉంటది. తెలుగు పోయెట్రీ అనమాట. ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. అక్కడక్కడ వచ్చే ఎమోషన్ సీన్స్‌కి మ్యూజిక్ మనకు కొంచెం మంచి ఫీల్ అనిపిస్తదనమాట. టెక్నికల్‌గా కూడా ఈ మూవీ బాగుంటది. మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ ఇట్. ఆ ట్విస్ట్ ఏంటో ఒకసారి చూసి ఏ మూవీ అనిపించిందో నాకోసారి కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.